వెల్కమ్ టు మహోదయ మీడియా. ఈ రోజు మనం ఈ వీడియోలో సూపర్ 6 లో భాగమైనటువంటి ఒక పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం. సూపర్ 6 ఈ మాట వినగానే మనందరికి కూడా ఆ పథకాలు గుర్తుకొస్తాయి. గత ఎన్నికల హయాంలో కూటమి ప్రభుత్వం కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఈ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున మాస్ క్యాంపెయినింగ్ చేశారు. ఇప్పుడు ఆ మాస్ క్యాంపెయినింగ్ తాలూకా ఫలితాలు ఎప్పుడైతే వీళ్ళు అనుభవిస్తున్నారు. సో ఎక్కడ చూసినా, ఏ టీవీ చూసినా, ఏ న్యూస్ పత్రిక చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఏ ఇద్దరు మాట్లాడుకున్నా, ఏ చాయ్ కొట్టు కాడు చూసినా, ఏ పాండవ దగ్గర చూసినా ఈ సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సూపర్ 6 పథకాల్లో ప్రధానంగా ఒక పథకం ఉంది. ఆ పథకం గురించి రీసెంట్ గా శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక గౌరవ సభ్యులు ఆయన వాదనని వినిపించినప్పుడు దానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం తరపున ఒక మహిళ అయితే ఆన్సర్ చేయడం జరిగింది. అలా ఆన్సర్ చేస్తూ కొన్ని ఎప్పుడు వినని విషయాలైతే బయటపెట్టారు. ఆ విషయాలు చూసిన తర్వాత ఎవరైనా కూన వేలేసుకుంటారు ఆశ్చర్యంతో. అటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలకి ఎక్కువగా బెనిఫిట్స్ చేకూరుస్తూ సూపర్ 6 పథకాలను అయితే ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు. మీరు ఆర్టీసీ బస్సు ఎక్కేసి ఎవరైనా డబ్బులు అడిగితే మా చంద్రన్న మమ్మల్ని పంపించాడు, మా చంద్రన్న మమ్మల్ని తీసుకెళ్తున్నారు, మా డబ్బులు కట్టేదే లేదని చెప్పేసి ఆయన అయితే మీటింగ్ లో కూడా చెప్పారు. కావాలంటే ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది కూడా. అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాడు. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. చూసారు కదండి ఈ వీడియోలో ఎలా చెప్పారో. ఇన్ని మాటలు విన్న తర్వాత అందరూ కూడా మరి వెయిట్ చేస్తారు కదా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్లాన్స్ కూడా వేసుకుని కూర్చున్నారు. ఏ ఊర్లోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఈ మొత్తం కూడా డీటెయిల్ గా ప్లాన్ చేసుకుని వచ్చారు కొంతమంది ఆడవాళ్ళు అయితే. తీరా చూస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టయింది ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల. గతంలో ఏం చెప్పారు, రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఏ వస్తు అయినా ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు మహిళలకి. ఆ విధంగా వీళ్ళైతే హామీని కూడా ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే నిన్న శాసన మండలిలో ఆ గౌరవ సభ్యురాలు ఎవరైతే కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి సభ్యురాలు ఏం చెప్పారంటే, మేము ఎప్పుడు చెప్పాము అధ్యక్ష, మేము చెప్పలేదు కదా, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం అని చెప్పలేదు, ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు మాత్రమే చెప్పాను చెప్పి విత్ ఇన్ జిల్లా ప్రమిసెస్ లో తిరగడానికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పామని ఆ వ్యక్తి అయితే చెప్పడం జరిగింది, ఆ గౌరవ సభ్యురాలు. అయితే ఇదే చెప్పారా అంటే ఇది చెప్పలేదు. మీరు చెప్పింది ఏంటో కూడా క్లియర్ గా అక్షర సత్యాలుగా ఆ వీడియోలు కావచ్చు, ఆ క్లిప్పింగ్స్ కావచ్చు, ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళు ఇంత పబ్లిక్ గా, ఇంత లైమ్ లైట్ లో అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు ఆలోచించాల్సిందిగా నేనైతే కోరుతున్నాను. వీళ్ళు తీరా చూస్తే దీనికి కూడా కొదలు పెట్టేశారు. ఇదంతా పెద్ద పథకం కాదు, అట్ ద సేమ్ టైం దీనంత తుప్పార్సు పథకం కూడా లేదు. ఇటువంటి పథకానికి హామీ ఇచ్చింది మీరే. మరి హామీ ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేయాలి కదా. అమలు చేయకుండా మళ్ళీ దాంట్లో కత్తెరలు. ఆల్రెడీ 1 year అయిపోయింది. 1 year అయిపోయినా కానీ ఇంకా ఈ పథకం గురించి బడ్జెట్ లో అలొకేషన్స్ లేవు, ఏమీ చెప్పలేదు. కానీ దాంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రశ్నలు విసిరితే మీరేం చెప్పారు, దాంట్లో కూడా కోతలు విసిరినట్టు చెప్పారు. మీరు స్టార్టింగ్ లో చెప్పిన ఒక మాట, ఇప్పుడు చెప్తుంది ఒక మాట. విత్ ఇన్ జిల్లా ప్రమిసెస్ లో అయితే అంత ఉదరగొట్టడం ఎందుకు, అంత భారీ బిల్డప్ ఎందుకు, అంత మాస్ క్యాంపెయినింగ్ ఎందుకు, అది అవసరం లేదు కదా. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో విత్ ఇన్ జిల్లా ప్రమిసెస్ లో, విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ప్రమిసెస్ లో తిరగడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పి, అందులో కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అని చెప్పి కొన్ని లిమిట్స్ అయితే పెడతారంట. ఇన్ని ట్రిప్స్ వేయొచ్చు, ఇన్ని ట్రిప్లు విజిట్ చేయొచ్చు అని చెప్పి బస్సుల్లో ఫ్రీగా. ఇలా చేస్తే ఎవరైతే మిమ్మల్ని నమ్మి ఓటేశారో వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని మీరు చురగొంటారా? ఆ విశ్వాసం మీరు గెలుస్తారా? గెలవలేరు కదా. ఇప్పుడు మీరు చెప్పిన విధానంలోనే ఆ పథకాన్ని అమలు చేస్తే వచ్చే సమస్యలు ఏంటో చెప్తాను. జిల్లాలు ఎప్పుడైతే బైఫర్కేట్ అయ్యాయో 13 జిల్లాలు కాస్త 25 జిల్లాలు అయ్యాయి. మొత్తం 25 లోక్సభ స్థానాలకి 25 డిస్ట్రిక్ట్స్ గా గత ప్రభుత్వం వాళ్ళు చేయడం జరిగింది. అలా కొత్త జిల్లాలకు సంబంధించి ఆధార్ కార్డు ఇప్పుడు మనం చూసాము. బెంగళూరులో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ జరుగుతున్నా కానీ ఆధార్తో అనుసంధానం చేశారు. ఆధార్ కార్డులోని అడ్రస్ ని చూసేసి వాళ్ళు 0 ఫేర్ టికెట్ ని అయితే కొట్టడం జరుగుతుంది. మరి ఆ విషయంలో మనం చూసుకుంటే కనుక చాలా మంది ఇంకా ఈ కొత్త జిల్లాల అడ్రస్లు అయితే మార్పించుకోలేదు, పాత జిల్లాలే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ఈ 2 ఉన్నాయండి. ఇప్పుడు పల్నాడు జిల్లా అని చెప్పి కొత్తగా బైఫర్కేట్ అయింది. అలా బైఫర్కేట్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా పల్నాడు జిల్లాలో ఉన్న వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్లు అన్ని కూడా పాతయ్యే ఉన్నాయి, ఉమ్మడి గుంటూరు జిల్లా ఉన్నాయి. మీరు చెప్పిన కేసులో విత్ ఇన్ జిల్లా ప్రెమిసెస్ లో మాత్రమే తిరగడానికి వెసులుబాటు ఉందని చెప్పారు. అలాంటప్పుడు మరి పల్నాడు వాళ్ళు గుంటూరు జిల్లా అని పెట్టారు కదా, ఈ జిల్లా నుంచి ఆ జిల్లా దాకపోవచ్చు కదా, అక్కడ ఒక సమస్య వస్తుంది కదా. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంది, నియర్ బై ప్లేసెస్ ఏవైతే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గుంటూరు నుంచి విజయవాడ తీసుకున్నాం. గుంటూరు ఒక సెపరేట్ డిస్ట్రిక్ట్, గుంటూరు ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ డిస్ట్రిక్ట్. అలానే విజయవాడ అది కృష్ణా జిల్లా ప్రెమిసెస్ లోకి వస్తుంది. మరి గుంటూరు నుంచి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడ పోవాలంటే దాదాపు ఒక 30 కిలోమీటర్స్ లోపల, 35 లోపల ఉంది కిలోమీటర్స్ మొత్తం కూడా. ఈ 35 కిలోమీటర్స్ పోవడానికి కూడా ఫ్రీ టికెట్ లేకపోతే అలా. ఈ మొత్తం కూడా కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఏవైతే చూసారో గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే కనుక ఇది కూడా అమలు పరచడానికి సాధ్యాసాధ్యాలు చూస్తే కనిపించట్లేదు. ఇంత దగ్గరలో వాటిలో కూడా మీరు జిల్లాల ఆన్సర్ తీసుకొచ్చేసి ఇక్కడ అప్లై అవుతుందని చెప్పంటే మరి ఇంకా దేనికి యూస్ఫుల్? వాళ్ళకి ఒక పల్లెటూరు నుంచి ఇంకో పల్లెటూరు పోవడానికి దానివల్ల ఏం యూజ్?
ఏం యూజ్ లేదు కదా. అది ఎవరికి యూస్ఫుల్ ఉంటుందంటే పొలం పనిలో పోయి వెళ్లే వాళ్ళకి, కూలీ పనిలోకి వెళ్లే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. అట్టన్నప్పుడు మరి వాళ్ళకి ఈ పథకం పెట్టొచ్చు కదా. అందరు మహిళలకు అని చెప్పి ఎందుకున్నారు? అందరు మహిళలకు పెట్టినప్పుడు హౌస్ వైఫ్లు దగ్గరలో ఉన్న పల్లెటూరుకు వెళ్ళలేదు కదా, దగ్గరలో ఉన్న టౌన్ కో లేకపోతే సిటీకో వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకుందాం అని చెప్పి, లేకపోతే విహారయాత్రకు వెళ్దాం అని చెప్పి అనుకుంటారు. అటువంటి వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కదా ఈ పథకం వల్ల. తీస్తే మొత్తం తీసేయండి, లేకపోతే పెడితే మొత్తం పెట్టండి. ఇలా అలా కొరగా కోతలు విడిస్తే కనుక డెఫినెట్ గా మీరు ఈ పథకాన్ని అమలు చేసినా కానీ పెద్ద ఎత్తున మీకే వ్యతిరేకత వస్తుంది. సో దట్స్ ఇట్ అండి. మీకు కూడా ఈ పథకంలో ఏవైతే కోతలు వీళ్ళు చెప్పారో శాసనమండలి సాక్షిగా వాళ్ళు చెప్పిన మాటల పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ దెన్.